నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గెలిచిన వెంటనే వృద్ధాప్య పెన్షన్లు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచి ప్రతి నెల 1వ తేదీన పెన్షన్దారుల ఇంటికి వెళ్లి పెన్షన్ అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదని, రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని 24వ వార్డు ఇందిరానగర్ 17వ సచివాలయం పరిధిలోని ఆంజనేయ స్వామి మిట్ట ప్రాంతంలో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. స్థానికులు వీధి లైట్లు, శానిటేషన్ లాంటి సమస్యలను ఎమ్మెల్యేగా వివరించారు. తక్షణమే సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో పెన్షన్దారులకు 4 సంవత్సరాలు కొంచెం పెంచి 2,000 నుంచి 3,000 రూపాయలు పెంచి పెన్షన్లు అందజేశారని అన్నారు. అయితే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచడం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి నిధులు ఎక్కువగా వస్తున్నాయని, రాబోయే రోజుల్లో అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, నాయకులు బిల్లి చెంచరామయ్య, ఇజ్రాయిల్, రహీం, గాయం రమణయ్య తదితరులు పాల్గొన్నారు. సైకిల్ గుర్తు జాగ్రత్త ముందులో తెచ్చుకొని వాడుకో. ఏమిచ్చినా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నాడు. ఒక్కసారి 3,000 పెంచాడు. సార్ ఇంకొక పట్టుకో చంద్రబాబు నాయుడు 4,000 పెంచాడు ఒక్కసారి మనకందరికీ. మీరు ఆగండి. కేబుల్ మారవాలి, కేబుల్ పోయింది. గారు మాట్లాడారు. స్తంభం కూడా రాస్తాయా? స్తంభం నంబర్ చూడే ఎందుకు నిలబడుకోండి అందరూ. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం అందరికి కూడా 3,000 నుంచి 1,000 రూపాయలు పెన్షన్ పెంచడం, అలాగే మొదటి నెల 7,000 రూపాయలు ఇవ్వడం, ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంచాలని చెప్పి బాబు గారు ఆదేశాలు ఇవ్వడం, ఆదేశాలను అనుసరించి ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులతో కలిసి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆల్రెడీ రేపు ఆదివారం కాబట్టి ముందుగానే మాట ప్రకారం అంటే 1వ తేదీ ఇస్తానాడు
ఇస్తున్నాడు. కాబట్టి ఈ నెల 31వ తేదీ ఈ యొక్క పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఆయన ఇచ్చారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే సోదరుడు చంద్రబాబు చెప్పినట్టు మా పోయినసారి అందరూ కూడా జనాలు జగన్ గారి మాటలు నమ్మి మోసపోయారు. పెన్షన్ పెంచుతా అన్నాడు. 5 సంవత్సరాలకి 250 పెంచి ముక్కి పెంచాడు. కానీ బాబు గారు చెప్పిన మాట ప్రకారం ఎప్పుడైతే మాట చెప్పాడో ఆ మాట చెప్పిన ప్రకారం 3 నెలలకు కూడా డబ్బులు పెంచి గెలిచిన మొదటి నెలే 7,000 రూపాయలు ఇవ్వడం నిజంగా బాబు గారికి అవ్వాతాతల పైన, వికలాంగుల పైన, వితంతువుల పైన ఉన్నటువంటి ప్రేమ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజలు లైట్ లేవని చెప్పి కూడా చెప్పారు. ఒక 3-4 రోజుల్లో ఇక్కడ అన్ని లైటింగ్ వేస్తామని చెప్పి మా కమిషనర్ గారికి చెప్పాను. ఆయన కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. అలాగే ఒక మహిళ వచ్చి అక్కడ మొత్తం చెట్లన్నీ కూడా పేరుకుపోయినాయి, అవన్నీ క్లీన్ చేయమని చెప్పారు. అది కూడా రేపు ఖచ్చితంగా అవన్నీ కూడా క్లీన్ చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అంటే ప్రజలు చాలా నమ్మకంతో, చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. దానికి తగ్గట్టు మేము కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి, బాధ్యత అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీ నేర్పించిందే మాకు అది. ఎందువల్లంటే గతంలో ప్రజాప్రతినిధులు జనాల్లో తిరిగారో లేదో తెలియదు, కానీ మేమైతే మాత్రం కింది పార్టీ గ్రామ స్థాయి నుంచి మొత్తం కాన్స్టిట్యుయెన్సీ స్థాయి వరకు నాయకులందరూ కూడా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. వీరంత వరకు చేసే పనులు ఖచ్చితంగా చేస్తాం, చేయకుండా పోం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మాకు నేర్పించినటువంటి విధానం అదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసి మోడీ గారి సహాయ సహకారాలతో అన్ని కార్యక్రమాలు ఈరోజు చేస్తున్నారు. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరిగినా అది కూటమి అభివృద్ధి. అంటే మోడీ గారి సహాయ సహకారాలతోనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పడంలో మాకు ఎక్కడ కూడా ఇంత కూడా మాకు బాధ లేదు. ఎందుకంటే మోడీ గారు లేకపోతే ఈరోజు ఈ రాష్ట్రం చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. మీ అందరి అదృష్టం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం, మనకి చంద్రబాబు నాయుడు గెలవడం, పవన్ కళ్యాణ్ గారిని గెలవడం, మన రాత బాగుండి మోడీ గారు మనకి కేంద్రంలో సహాయం చేయడం, ఈ ముగ్గురు కాంబినేషన్తో ఈరోజు ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది. కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. అలాగే ఎన్నడూ లేని విధంగా స్థానిక సంస్థలకి నిధులు కూడా ఈరోజు మోడీ గారు ఇస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీకు తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడ ఈ మున్సిపాలిటీలో ఎలక్షన్స్ జరగలేదు అంటే జనాలు కూడా అనుకుంటున్నారు ఏందబ్బా ఎవరు మమ్మల్ని కౌన్సిలర్ రావట్లేదు చేయట్లేదని. ఎలక్షన్స్కి కొంతమంది కోర్టుకు వెళ్ళారమ్మా, దానివల్ల ఎలక్షన్స్ ఆలస్యం అవుతున్నాయి. ఖచ్చితంగా ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడి త్వరలోనే ఈ గూడూరు మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగే విధంగా ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ మేము మళ్ళీ చెప్తున్నాం, గూడూరు నియోజక ప్రజలకి మేము మీ సేవకులం, మీ అందరి దయ వల్ల ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచా, అంతా మీ దయేను. కాబట్టి ఖచ్చితంగా నా వరకు చిత్తతు చెప్తున్నాను, నా వరకు పేదవాళ్ళకి సహాయం అనేది ఖచ్చితంగా చేస్తాను. అట్లాగే మా నాయకులందరూ కూడా సమిష్టి కృషితో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడ వచ్చింది. కాబట్టి మా నాయకులు కూడా వాళ్ళకి పదవులు ఉన్నా పదవులు లేకపోయినా నిత్యం ఇక్కడ మీతో అందరితో కూడా తిరుగుతూ అందరినీ పేరున పలకరిస్తూ, ఎందువల్లే నేను ఇంతకుముందు ఎలక్షన్స్ ముందు ప్రచారాన్ని శ్రీకారం చుట్టాం. ముందు ఇక్కడ నుంచి చిన్నరామయ్య వార్డు నుంచే నిజంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా బ్రహ్మాండంగా ప్రజల్లో ఉన్నారు. కాబట్టి మంచి మెజారిటీ కూడా ఈ యొక్క కూటమిలో కూడా నాకు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మీ ఒక 2-3 నెలలు ఆగండి, సిమెంట్ రోడ్డు కానివ్వండి, ఏదైనా పనులు ఖచ్చితంగా చేస్తామమ్మా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశాడు, నాశనం చేశాడు రాష్ట్రాన్ని. కాబట్టి ఇవన్నీ కోలుకోవాలంటే కొద్దిగా టైం పడుతుందమ్మా. ఖచ్చితంగా 2-3 నెలల్లో మోడీ గారి సహాయ సహకారాలతో మనందరం కూడా కోలుకుంటాం. ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా ఇంకా పరుగులెత్తాయని చెప్పి అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, సునీల్ కుమారో, చెంచురామయ్య, రహీమో, ఇజ్రాయిల్ ఇట్లా మళ్ళీ చెప్తున్నా, మీకు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి. రేపు మీ ఎట్లున్నా ఏం చేసినా మీరైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారు రుణపడాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. నందమూరి తారక రామారావు బిడ్డగా నందమూరి బాలకృష్ణ సినీ రంగంలో రారాజుగా ఉన్నారని, ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చి 2 సార్లు ఎమ్మెల్యేగా బాలకృష్ణ గెలుపొందారని గూడూరు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు వెల్లడించారు. సినీ హీరో నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా గూడూరు పట్టణంలో నందమూరి బాలకృష్ణ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. సినీ హీరో నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి
50 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా గూడూరు పట్టణంలోని గమల్లపాలెంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. బాణాసంచ కాల్చి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు మాట్లాడుతూ సినీ రంగంలో రారాజిగా వెలుగొందిన అన్న ఎన్టీఆర్ కుమారుడిగా బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 సంవత్సరాలు పూర్తయిందని అన్నారు. 50 సంవత్సరాల్లో జానపద, సాంఘిక, పౌరాణిక అనేక చిత్రాల్లో నటుడిగా ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బిల్లు చెంచురామయ్య, మల్లికార్జున, నారాయణ, మోహన్, వెంకటేశ్వరరావు, చిన్న, శివ, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి ముద్దుబిడ్డ నందమూరి బాలకృష్ణ గారు సినీ రంగానికి అడుగుపెట్టి ఈ రోజుతో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఏ యాక్టర్ అయినా సినిమా యాక్టర్ గారు ఉండే తరానికి అంతకుముందు తరం కూడా సాంఘికం నటించేటటువంటి సాంఘికం, జానపద నటుడు జానపద, పౌరాణిక నటుడు పౌరాణిక పరిమితం అయి ఉన్నారు. కానీ ఎన్టీ రామారావు గారు ఏ పాత్ర వేసినా సాంఘికం కావచ్చు, జానపదం కావచ్చు, పౌరాణికం కావచ్చు, ఏదైనా సరే మెప్పించగల మహానటుడు ఆయన. ఆయన కడుపులో మహానటుడు పుట్టాడు. ఆయన కూడా నందమూరి బాలకృష్ణ. ఆయన కూడా ప్రతి ఒక్క పాత్ర పోషించాడు. జానపద పోషించాడు, పౌరాణిక పోషించాడు, సాంఘికం పోషించాడు. ఆయన రాజకీయంలో అడుగుపెట్టి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవటం కూడా జరిగింది. ఈరోజు ఈ కుర్రకారు హీరోలతో పోటీ పడి ఈరోజు కూడా ఆయన సినిమాలు రిలీజ్ అయితే ఎంత హిట్ అవుతున్నాయో ఈ ప్రజలందరూ తెలుసు. ఆయన ఇంకా 100 కాలాలు ఈ కళాంబ తల్లి దీవెనలతో ఆయన మహానటుడిగా రాణించాలి, రాజకీయంలో కూడా రాణించాలని మా అభిమానులందరూ మేము కోరుకుంటున్నాం. గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ మరియు ఊంజల్ సేవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవింద అమ్మవారి నామస్మరణ చేస్తూ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పట్టణంలోని బజార్ వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. అర్చకులు సామూహిక కుంకుమ పూజ, సువర్ణ పుష్ప పూజ కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా పోకూరు అవినాష్ మరియు సోమిశెట్టి విజయలక్ష్మి వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. नित्यानंदाय नमः। ओम महामते नमः। ओम परनित्यपदाय नमः। ओम पूज्याय रूपाय नमः। ओम विश्ववंद्याय नमः। ओम विश्वज्ञानाय नमः। ओम विशारदाय नमः। ओम अलकादेशाय नमः। ओम पालस्याय नमः। ओम कैलासनिलयाय नमः। ओम राजदाय नमः। ओम रावणाग्रजाय नमः। ओम उद्यान विहाराय नमः। ओम विहार सुखदलाय नमः। ओम महात्पदाय नमः। ओम महात्म्यदाय नमः। ओम सोम सूर्यलोचनाय नमः। ओम पुण्यकीर्ताय नमः। ओम पर्वताय नमः। नेत्राय नमः। ओम लंकाहस्तकाय नमः। ओम यक्षाय नमः। ओम परमात्मने नमः। ओम किंपुरुषाय नमः। ओम नाथाय नमः। ओम खंडनाथाय नमः। ओम वश्याय नमः। ओम ईशाननक्षत्रस्थाय नमः। ओम वायुवाहनक्ष्याय नमः। ओम नित्येश्वराय नमः। ओम धनरक्षाय नमः। ओम अष्टलक्ष्मीश्वराय नमः। ओम मन्यधर कोशलक्ष्मीश्वरस्थाय नमः। ओम धनलक्ष्मी नित्यनिवासाय नमः। ओम दक्षं धन ओम नित्याय नमः। ओम निर्विक्षाय नमः। ओम निर्विकल्पाय नमः। ओम सर्वज्ञाय नमः। ओम सर्वसहिताय नमः। ओम सर्वाणि पुराप्राणाय नमः। ओम शान्तवृताय नमः। ओम गन्धर्वकोय ओम राजयोग संयुक्ताय नमः। ओम राजशेखरपूजिताय नमः। ओम राजे नमः। श्री लक्ष्मी कुबेर स्वामिने नमः। नमः गुणवत्र अक्षदां समय नमः। ओम सर्वज्ञानी नमः। ओम सर्वलोकेशाय नमः। ओम सर्वकल తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ శనీశ్వర స్వామివారి అభిషేకం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ శనీశ్వర స్వామి విగ్రహాన్ని వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు శ్రీ శనీశ్వర స్వామి అభిషేకాల కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ईश्वराय
ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.